కాకినాడ సిఐటియు కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఉపాధ్యక్షులు బేబీ రాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజం కావాలని, భూమి మొత్తం పేద ప్రజల చేతుల్లో ఉండాలని కోరుకున్నారని అన్నారు. కాకినాడ సిఐటియు భవన్లో అంబేద్కర్ 68వ వర్ధంతి సభని నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ భారతదేశానికి ప్రముఖమైనటువంటి రాజ్యాంగాన్ని తన యొక్క శక్తిని అంతటిని కూడదీసుకుని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచాడు. అటువంటి ఆయన రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు జరిగింది. ఈ 75 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగినా ఏ ఒక్క దాడి ఈ రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ రాజ్యాంగం విలువల ద్వారా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, లేదు ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండగలిగారు. అలా కాకుండా మనుషులు ఆయన గుర్తుపెట్టుకున్నారు, మిగతా వాళ్ళు మర్చిపోయారు. గుర్తుపెట్టుకుని ఆ ఎస్సీలు ఏంటంటే వర్ధంతి జయంతి ఏదోటి జరుపుతుంటే దాన్ని ఎస్సీలకు లెటర్ అని అనుకుంటున్నారు. నిజమైన అర్థంలో మనం అంబేద్కర్ రచనల్ని, దాంట్లో సారాంశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళడమే సరి అయినట్టు వాళ్ళే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.